ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి మా ఊరు పక్కన ఈ చెరువు ఉంది. ఈ చెరువు దగ్గర తాతయ్య వేసిన పంటలు అయితే చూద్దాము. ఈ తాతయ్య చూడండి ఆనపకాయలు వేసి తెచ్చాడు. మనం చూద్దాం, వెళ్దాం. తాతయ్య లోపలికి వెళ్దాం. ఆ కాయ ఎట్టుకొని వచ్చింది. ఈ తాతయ్య చాలా పంటలు కూరగాయలు ఎక్కువగా వేసాడు. చూద్దామే. ఈ చెరువు గొట్టు మీద చాలా కూరగాయలు అయితే వేసాడు. చూడండి, ఇదిగో ఆనపపాదు, ఆనపకాయ అయితే కోసి ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఆనపపాదు, ఇదిగో ఆనపపాదు ఈ తాతయ్య వేసిన పాదు. అలాగే అక్కడ అరటి చెట్లు ఉన్నాయి. చూడండి అరటి చెట్లు, అరటి చెట్లు. అలాగే ఇక్కడ జామ చెట్టు ఉంది. చూడండి జామ చెట్టు, పనస చెట్టు, ఇంకా ఇక్కడ అల్లం. ఈ జామ చెట్టు కింద అల్లం ఉంది చూడండి. అలాగే ఇక్కడ చామకూర దుంపలు. ఈ తాతయ్య వేసుకున్న పాకైతే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటాడు ఈ తాతయ్య. ఈ కూరగాయలు పండించుకుంటూ ఇక్కడే నివసిస్తున్నాడు ఈ తాతయ్య. తాత పాక చూద్దాం రండి. ఓకేనా? పాక, ఈ పాకలోనే ఏముందో చూద్దాము. ఈ తాతయ్య అయితే ఇగో ఈ కర్రలతోటి ఇలా కట్టుకున్నాడు పడుకోవడానికి మంచంలాగా. ఇక్కడ ఈ గోళ్ళతోటి పరుపు అయితే తయారు చేసుకున్నాడు నైట్ ఉండిపోవడానికి. అలాగే ఇక్కడ చూడండి మంట చలిగాగడానికి ఈ కొమ్మలతోటి అయితే మంట ఎట్టుకొని ఇక్కడే పడుకుంటాడు. నైట్ అయితే ఇక్కడే ఉండిపోతాడు ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఈ తాతయ్య అయితే టైంని పాటిస్తున్నాడు. ఇక్కడ గడియారం కూడా ఉంది. చూడండి ఇదిగో గడియారం. ఇదిగో చేపల బుట్ట ఉంది. చేపల బుట్టలు అయితే సామాన్లు అన్నీ ఉన్నాయి ఈ తాతయ్య వేసుకున్న సామాన్లు ఫ్రెండ్స్. అలాగే ఇదిగో గొడుగు, వర్షం వస్తే గొడుగు కూడా ఉపయోగించుకోవడానికి అయితే గొడుగు అయితే ఉంది. చూడండి అన్నీ ఉన్నాయి పాకలోని. చిన్న పాకే కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉండడానికి. తాతయ్య అయితే ఏమేమి పండిస్తున్నాడో చూద్దాం రండి. ఇదిగో చింత చెట్టు. ఈ చింత చిగురు అయితే అలాగే కూరగాయలు ఏమేమి పండిస్తారు? అన్ని కూరగాయలు పండిస్తారా? ఏంటి ఇక్కడ ఏమేమి ఉంటాయి? పద చూపించు ఏ కూరగాయలు ఉన్నాయి చూపించు. అక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి, ఆనపకాయలు ఉన్నాయి అని చెప్తున్నాను ఈ తాతయ్య. మనం చెప్పింది అయితే అతనికి వినిపించదు. చూడండి వంకాయ చెట్లు కూడా వేసారు. ఇక్కడ వంకాయ పాదులు ఉన్నాయి. అలాగే ఇక్కడ జీడి చెట్లు ఉన్నాయి. చూడండి జీడి మొక్కలు వేసాడు ఈ తాతయ్య. ఇంకా చూడండి మిరపకాయలు వేసాడు చూడండి ఈ తాతయ్య. మిరపకాయలు అలాగే ఇక్కడ చాంకూర దుంపలు కూడా వేసాడు. ఇగో చాంకూర చెట్లు అయితే ఇలాగ ఉంటాయి, ఈ ఆకులు అయితే ఇలాగ ఉంటాయి చాంకూర దుంపల చెట్లు. అలాగే మొక్కజొన్న మొక్కలు కూడా వేసాడు చూడండి. ఇగో మొక్కజొన్న మొక్కలు, ఇగో మొక్కజొన్న కాయలు. ఈ చెట్టుకి అయితే ఒక కాయ వేసింది. ఈ పాదు అయితే ఆనపపాదు. ఇగో ఆనపపాదుకి ఇంకా కాయలు అయితే కాసే చిన్న చిన్న కాయలు. అలాగే గుమ్మడి పాదు కూడా ఉంది. చిక్కుడు పాదులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చిక్కుడు పాదులు కూడా ఉన్నాయి. ఇగో ఆనపకాయ, ఇదిగో ఆనపకాయ ఉంది. ఇంకా ఇలా చాలా అన్ని రకాలైతే కూరగాయ పంటలు అయితే వేసాడు ఈ తాతయ్య. చూడండి రండి చూపిస్తాను, ఇంకా ఉన్నాయి. చాలా పెద్ద పాదు అయితే కాసింది, పెద్ద పాదు. ఇక్కడైతే అక్కడక్కడ గుమ్మడికాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
చూడండి చూపిస్తాను రండి. ఇంకా ఉన్నాయి గుమ్మడిపాదులు. గుమ్మడిపాదుకి అయితే గుమ్మడికాయలు అయితే పెద్ద పెద్ద కాయలు అయితే కాసాయి. చూపిస్తాను రండి. ఇదిగో గుమ్మడికాయ, ఇదిగో గుమ్మడికాయ దగ్గర పెట్టు. ఇదిగో గుమ్మడికాయ చాలా పెద్ద కాయ. ఈ కాయ చూడండి. ఇదిగో ఇదిగో గుమ్మడికాయ. ఇక్కడే కాదు, ఇక్కడ అన్ని రకాల చాలా చాలా పెద్ద గుమ్మడికాయలు అయితే ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది. ఇదిగో గుమ్మడికాయ. ఇది తెల్లగా ఉంది చూడండి, వైట్ కలర్ లో. చాలా బాగుంది కదా. లేత గుమ్మడికాయలు అనమాట. ఇప్పుడే కూర వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇగో ఇంకా ఇక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి. ఈ చాలా ఎక్కువ ఉన్నాయి గుమ్మడికాయలు అయితే. అలాగే ములం చెట్టు చూడండి. ఇది సీజన్ కాదు కాబట్టి ఈ ములంకాయలు అయితే కాయలేదు. సీజన్ వచ్చినప్పుడు అయితే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. దీని పొడవాట ములంకాయలు అయితే ఉంటాయి. చాలా టేస్ట్ అయితే ఉంటాయి ములంకాయల్లో. ఇంకా జీడి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ తాతయ్య అయితే అన్ని రకాల కూరగాయ పంటలు అయితే ఈ చెరువుగొట్టు మీద వేసారు. అన్ని రకాల పంటలు చూడండి. ఇతను అయితే ఈ తాతయ్య ఎవరి మీద అయితే ఆధారపడ్డో, అతను స్వయం కష్టం మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఒకరి మీద అయితే అసలు ఆధారపడ్డు. చెట్టుకి చింత చిగురు అయితే కాసింది. లేతగా ఉన్నది, చాలా లేతగా ఉన్నది చింత చిగురు. ఇదైతే మేము పప్పులో వేసుకొని పప్పుసారి అయితే కాసుకుంటాం ఫ్రెండ్స్. ఈ చింత చిగురు వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకా పుల్ల గోంగూర చెట్టు చూద్దాం రండి. ఇక పుల్ల గోంగూర చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది. రోట్లో వేసుకొని పచ్చడి చేసుకోవాలా. ఈ గోంగూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇదిగో బొబ్బాయి చెట్టు ఉంది. బొబ్బాయికాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి. ఇగో ఇంకా లేత లేతగా ఉన్నాయి బొబ్బాయికాయలు. ఈ తాతయ్య వేసే చెట్లు అయితే చాలా ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి. ఈ చెరువు గొట్టు మీద ఇన్ని రకాల కూరగాయ మొక్కలు, అలాగే జీడి మొక్కలు, మామిడి మొక్కలు ఉన్నాయి. ఇదిగో మామిడి మొక్క అయితే చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇగో ఇంకా ఉన్నాయి చెరువు గొట్టు మీద మొక్కలు. ఈ విధంగా ఈ చెరువు గొట్టు మీద ఈ విధంగా పంట అయితే పండిస్తారు. అతను ఎవరి మీద ఆధారపడ్డో ఈ తాతయ్య అయితే అతను స్వయం కష్టం మీద ఆధారపడి ఈ మొక్కలు వేసుకొని ఇలా కూరగాయలు వేసుకొని ఇలా అతను జీవిస్తున్నాడు. చూడండి ఈ అన్ని కూరగాయలే. ఈ చెరుగొట్టు మొత్తం కూరగాయలే వేసాడు. ఇక్కడైతే జామ చెట్టు ఉంది. ఈ తాతయ్య అయితే మాకు జాంకాయలు ఇచ్చారు. చూడండి జాంకాయలు తినడానికి అయితే జాంకాయలు ఇచ్చారు. మేమైతే జాంకాయలు కోసుకొని తిన్నాము. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ తాతయ్య అయితే మాకు గుమ్మడికాయన ఆనపకాయ ఇచ్చాడు. మేము తీసుకున్నాము. ఇతను స్వయంగా పండించినవే కాబట్టి మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.